ధైర్యం నింపే భాగంగా ప్రతి సంవత్సరం మనం జిల్లాలో ఈ క్రీడోత్సవాలను మనము ఘనంగా జరుపుకుంటున్నాము. సకలాంగుల సమాజానికి ధీటుగా మరి దివ్యాంగులు కూడా వివిధ క్రీడలు వారిలో వివిధ సృజనాత్మక ఉందని నిరూపించడానికి కోసము ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లాలలో ఇటువంటి క్రీడలు జరపడం అనేది చాలా గర్వకారణము. దివ్యాంగుల సాధికార కోసం పయనించే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మరి ఈ కార్యక్రమానికి అనేక మంది ఈరోజు క్రీడాకారులు విచ్చేశారు. ఇక్కడున్న క్రీడాకారులు జిల్లా స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా ఆడగలిగిన ఆడుతున్న సత్తా ఉన్న దివ్యాంగులు ఇక్కడ ఉండడం అనేది నిజంగా మన జిల్లాలో ఉండడం అనేది చాలా గర్వకారణము. ఈ సందర్భంగా అటువంటి క్రీడాకారులందరికీ అభినందిస్తూ మరి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా మనకు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి ప్రోత్సాహాన్ని అందించారు. అదేవిధంగా మన కావ్య గారు కూడా గతంలో మరి దివ్యాంగుల కోసము వారి ఫౌండేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు దివ్యాంగ సమాజానికి అందించారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ దివ్యాంగుల సంక్షేమం కోసము కొట్లాడుతున్నారు, పోరాడుతున్నారు. ఇంకా ఏ అయితే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ ఖచ్చితంగా అందిపుచ్చుకునేలా ఈరోజు మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలని, ఎందుకంటే దివ్యాంగులు వాళ్ళ శారీరక లోపాన్ని అధిగమించి వారు ఈరోజు జిల్లా ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి వచ్చి వారి యొక్క వైకల్యాన్ని అధిగమించి ఈరోజు క్రీడోత్సవంలో పాల్గొంటున్నారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా తగిన సౌకర్యాలు కూడా మునుముందు భవిష్యత్తులో కల్పించాలని కూడా ఒక దివ్యాంగ సామాజిక కార్యకర్త కూడా విన్నవిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.